చేసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. దేవుడు సంద్రాలను దాటి సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీవు యేసు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఈ లోక ఆశలు, ఇచ్చలను విడిచిపెట్టలేకపోతున్నావా? దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని దారిద్ర్యంలో ఉంటాడు. మనల్ని ధనవంతులుగా చేయటం, మనల్ని ఆయన వారసులుగా చేయటం, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. దేవా, నాకు ఇచ్చిన మరొక అవకాశానికి నీకు వందనాలయ్యా. శ్రేష్టమైన జనులు ఎంతో మంది ఉన్నారు, విలువలేని నా కోసం వచ్చావయ్యా. ఈ రక్షణ భాగ్యం నీవు నాకు ఇచ్చావయ్యా, ఈ అవకాశం నీవు నాకు ఇచ్చావయ్యా. థ్యాంక్ యూ లార్డ్ అని ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో చెప్తాము. ప్రతి ఒక్కరు శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక, వెదకుట నీవు మానక, నన్ను ప్రేమించుట నీవు మరువక, నూతన ప్రారంభమిచ్చావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. ఈ దూరం దేవుడు భరించలేక మన కొరకై దేవుడు దిగి వచ్చాడు. మన నిమిత్తమై, మన పక్షాన మనకి రావాల్సిన దెబ్బలు ఆయన తిని ఉన్నాడు. ఇంకెంతకాలం దేవుడిని మరలా మరలా సేవిస్తాం? ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, దేవా నా పాపంని క్షమించయ్యా, మరలా మరలా నిన్ను సిలువైనయ్యా, నా మార్గములను నన్ను పరిశోధించుకుంటూ నా మార్గములు నేను మార్చుకుంటానయ్యా. నా చెడు చేష్టలు, చెడు మాటలు, చెడు ప్రవర్తనలు నేను మార్చుకుంటానయ్యా. నీకు అంగీకారంగా నేను జీవిస్తానయ్యా.
నీ బిడ్డగా నన్ను మార్చుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ! హృదయపూర్వకంగా కృతజ్ఞతపూర్వకంగా ఆయన చేసిన కార్యములు తలంచుకుంటూ స్తుతిద్దామా? రాళ్ళు విసిరి మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. 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 నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను త్రోసివేయని తండ్రి నీవే. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరము నీ మార్గములను పరిశోధించుకుంటావా? ఈ క్షణము దేవుని సన్నిధిలో అవునయా, నేను పాపం చేసి ఉన్నానయ్యా, అతిక్రమం చేసి ఉన్నాయా. దావీదు వంటి మహారాజే పాపంలో ఒప్పుకున్నాడు. దేవా, నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాయన్నయ్యా, నా తప్పులు నేను తెలుసుకున్నానయ్యా, నా అతిక్రమం నేను తెలుసుకున్నానయ్యా అని ఆయనే పశ్చాత్తాపం పొందాడు. మనం ఏ పాటి వాళ్ళమండి? మనం ఎటువంటి పాపమైన దేవుడు కడగడానికి సిద్ధము. ఈ దూరం భరించలేక జాలిగా చూస్తూ ఇంకెంత కాలము సాధారణ చిక్కుల్లో ఉంటాం అని ఏసే దిగి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక ఈ లోకానికి వచ్చావయ్యా. నేను నిన్ను మరువనయ్యా, నేను నిన్ను విడువను ప్రభా. నేను జీవించినంత కాలం నీ కొరకు బ్రతుకుతానయ్యా, సంద్రాలు దాటి నిన్ను చేరుకుంటానయ్యా అని చెప్తామా?